సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా జన్మరాశిలో కేతు చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. చేసే కార్యక్రమాల్లో మంచి చెడులు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏ కార్యక్రమం తలపెట్టినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు, వ్యాపారపరంగా చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. చేసే పని కష్టం, ప్రతి ఒక్కటి మనం కష్టపడాలి, పేరు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సర్కిల్కి దూరంగా ఉండడం, స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమి ఉన్నాయి అవి తొలగిపోతాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. రూపాయికి వస్తుంది. 2 రూపాయలు ఖర్చు అయినా ధనం మటుకు చేతికి వస్తుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినా సరే అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. అష్టక వరకు, సర్వాష్టక వర్గంలో బిందువులతో మంచి బిందువులతో కలిసి ఉన్నారు. కాబట్టి అష్టమ శని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఏదైతే ప్రారంభించారో అది నెరవేరుతుంది. మొన్నటి వరకు ఒకలాగా ఉంది, ఇప్పటి నుంచి ఒకలాగా ఉంటుంది అన్న భావన, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో పరువు మర్యాదలతో ఉండాలి, 10 మంది మెప్పు పొందాలి అన్న భావన మీకు ఎప్పుడూ ఉండదు. మన కష్టం మనం పడ్డాం, తర్వాత భగవతీచ్ఛ అనే భావనతో ఉంటారు. 10 మందికి మన సహాయ సహకారాలు అందించాలి అన్న భావన కూడా ఉంటుంది. అయితే ప్రతి విషయాన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మీ మనసులో దాచుకుని 10 మందికి సహాయం చేయడం, నవ్వుతూ మాట్లాడడం మీకు అలవాటు. ఏదైనా బాధని మీ లోపటే ఉంచుకుంటారు, అది ఎవరికి వ్యక్తపరచరు. సంతోషాన్ని 10 మందికి ఇస్తారు. ఒక్కొక్కసారి కొన్ని బాధల్ని మన అనుకునే వాళ్ళకి షేర్ చేయడం వల్ల కూడా మనసులోని భారాన్ని దింపినట్టు అవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్నపాటి విభేదాలు ఉన్నా అవి తొలగిపోతాయి. చిన్నపాటి విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తుంటాయి. అవి చూసి చూడనట్టుగా పక్కన పెట్టి సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార రీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం, ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. విదేశీ సంబంధించిన విషయవారాలు అంత అనుకూలంగా లేదు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. వీసా, గ్రీన్ కార్డ్, పిఆర్ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. అష్టంలో బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీలో ఉన్నవారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మనం ఎవరికి ప్రేమించవలసిన అవసరం లేదు, మనం చక్కగా ఉంటే సరిపోదని మీ భావన ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే భావన కూడా ఏర్పడుతుంది. పెద్దలను ఎదిరించేంత ధైర్యం ఉండకపోయినా పెద్దలను కాదని మట్టుకు మీరు వెళ్ళరు. కాబట్టి ఏదైనా సరే పెద్దల అనుగ్రహం పొంది ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రేమ వివాహ సంబంధించిన విషయాలు కూడా పెద్దల ఆశీస్సులు ఎంతో మనకు ముఖ్యం. సొంత నిర్ణయాలు పనికిరావు. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఎప్పుడో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మంచి ఫలితం రావడం, మంచి డబ్బు చేతికి అందించే విధంగా కూడా గోచరిస్తోంది. ఏదైనా సరే భగవదీచ్ఛ బాగుంది, కష్టపడ్డాం, డబ్బులు వచ్చేయాలనే భావన ఎక్కువగా ఉంటుంది. 10 మందిలోనూ ఇబ్బందికరంగా లేకుండా 10 మందిలోనూ గౌరవ మర్యాదగా ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. మీకు కావాలంటే 10 మంది సహాయం చేయాలి తప్పితే కానీ ఏ రోజు సహాయాన్ని అర్జించే విధంగా మీరు ఏ రోజు ఉండరు. రూపాయి పెట్టడమే కానీ తీసుకోవడం చేత కాదు. అదేవిధంగా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాదు. కాబట్టి అవసరమైతే తప్ప సహాయ సహకారాలు అందించడం చెప్పదగింది. లేకపోతే సేవింగ్స్ రూపేణా వెళ్ళడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ, బంగారం మీద కానీ, వెండి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రస్తుతం ఇవి చాలా బాగున్నాయి. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగింది. కొంతమందికి షేర్ మార్కెట్స్ బాగా కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. ప్రస్తుతం మీకున్న పరిస్థితుల్లో షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన.
ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం మగుల్పు కుంకుమతోటి ఆరవల కుంకుమతోటి స్వామివారికి అమ్మవారిని పూజించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.